కలియుగంలో భగవంతుడున్నాడు అనడానికి 7 సాక్ష్యాలు. 7వది గంగాజలం. గంగా నదిలో నీళ్లు ఎప్పటికీ కూడా పురుగు పట్టవు. సాధారణమైన నీళ్లకి 3 నుంచి 5 రోజుల్లోనే పురుగు పడుతుంది. 6వది అమర్నాథ్ గుహ. ప్రతి సంవత్సరం అమర్నాథ్ లో మంచుతో ఒక శివలింగం ఏర్పడుతుంది. చలికాలం అయిపోయిన వెంటనే మళ్లీ అది కరిగిపోతుంది. 5వది పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ గుడిపైన గోపురం మీద జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది. అయితే దీని వెనుకున్న మిస్టరీని సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. 4వది రామేశ్వరంలో నీటి మీద తేలే రాళ్లు. సాధారణంగా రాళ్లు నీటిలో మునిగిపోతాయి, కానీ ఈ రాళ్లను స్వయంగా శ్రీరాముడు రామసేతు నిర్మాణంలో ఉపయోగించినందున అవి నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. 3వది పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న తనోత్మాత టెంపుల్. యుద్ధం సమయంలో చాలా మిసైల్స్ ఇంకా బాంబులు ఈ గుడి మీద పడ్డాయి, కానీ ఆ గుడి ప్రాంగణంలో ఒక్క బాంబు కూడా పేలలేదు. 2వది కేదార్నాథ్ టెంపుల్. 2013లో వచ్చిన భయంకరమైన వరదల్లో కేదార్నాథ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా భారీగా నాశనం అయిపోయింది, కానీ ఆ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంకా మొదటిది నిధివన్ వృందావన్. అక్కడ ఇప్పటికీ శ్రీకృష్ణుడు రాత్రి వేళల్లో వచ్చి నిధివన్ లో తిరుగుతారు అని చెప్పుకుంటారు. అందుకే అక్కడ రాత్రి సమయంలో ఎవరూ ఉండరు.